ఒకప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలు పర్యటిస్తూ ఎన్నో గొప్ప విషయాలను, వివిధ దేశాలకు సంబంధించిన నాగరికతను, అక్కడి ప్రజల విధి విధానాలు, అద్భుతమైన లొకేషన్స్ చూపిస్తూ అశేష ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకున్న అన్వేష్ ఇప్పుడు మతిస్థిమితం కోల్పోయిన వాడిలా ప్రవర్తిస్తున్నాడు అంటూ ఆయన అభిమానులే మండిపడుతున్నారు. నటుడు శివాజీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడం దగ్గర మొదలైన ఈ వివాదం హిందూ దేవతల దగ్గర వరకు వచ్చి చేరింది. ఇక్కడ దాకా వస్తే ప్రజలు ఊరుకుంటారా చెప్పండి? ఎక్కడో విదేశాల్లో కూర్చొని మాట్లాడడం కాదు, దమ్ముంటే ఇండియాకి వచ్చి మాట్లాడు, నీ బొక్కలు ఎరగొట్టి పోలీసులకు అప్పగిస్తామంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. జనాల నుంచి ఇంతటి వ్యతిరేకతను ఎదుర్కొంటున్న తర్వాత ఏ మనిషి అయినా మారతాడు, లేదంటే అజ్ఞానంలోకి వెళ్తాడు. కానీ అన్వేష్ మాత్రం ప్రతిరోజు ఏదో ఒక వీడియోని విడుదల చేసి ఎవరినొకరిని రెచ్చగొడుతూనే ఉన్నాడు. రీసెంట్ గానే ఆయన ఇక మీదట నేను మన ఇండియన్ ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టనని, నేను సంపాదించిన డబ్బులు కూడా దాన ధర్మాలు చేయబోనని ఇలా ఎన్నో రకాల మాటలు చెప్పుకొచ్చాడు. ఇప్పుడు మరో షాకింగ్ వీడియోని విడుదల చేస్తూ ఇప్పటి వరకు నేను 130 దేశాలు తిరిగాను, వాటి ద్వారా నేను ఎంతో సంపాదించాను. ప్రస్తుతం నా వద్ద 8 కోట్ల రూపాయలు ఉన్నాయి. వాటితో మిగిలిన దేశాలు తిరుగుతాను, కానీ వాటి మీద వీడియోలు మాత్రం చేయను. అవి కేవలం నా వ్యక్తిగత పర్యటనలు మాత్రమే. ఇక మీదట నేను నా యూట్యూబ్ ఛానల్ ని ప్రజల పోరాటం కోసం ఉపయోగిస్తాను, సమస్యలపై పోరాడతాను అంటూ చెప్పుకొచ్చాడు అన్వేష్. ఇతన్ని మిలియన్ల సంఖ్యలో నెటిజన్స్ అనుసరిస్తుంది కేవలం ఆయన ట్రావెలింగ్ వీడియోస్ చేస్తున్నారు అనే కారణంతోనే. ఇప్పుడు అది వదిలేసి నోటుకొచ్చిన వ్యాఖ్యలు చేసే వీడియోస్ ని మేమెందుకు ప్రోత్సహిస్తాము, ఇప్పుడు నేను అన్ఫాలో అవుతున్నాము అంటూ నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.